టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ చేయడం క్రైమ్. ఒకవేళ టికెట్ లేకుండా టికెట్ కలెక్టర్కి పట్టుబడితే ఫైన్ కట్టాలి, లేదంటే జైలు శిక్ష కూడా అనుభవించాలి. కానీ ఇండియన్ రైల్వేలో టికెట్టే తీసుకోకుండా ట్రావెల్ చేయగల ఒక స్పెషల్ ట్రైన్ ఉంది. అందులో మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. ఇస్ ఇట్ ట్రూ భవానీ? ఎస్, ఇది 100% ట్రూ. ఈ రైల్లో జర్నీ చేసే సమయంలో ఏ టికెట్ కలెక్టర్ రారు. రైల్వే స్టేషన్లో దిగాక కూడా ఎవ్వరూ మిమ్మల్ని టికెట్ చూపించమని అడగరు. అంతేకాదు, ఆ ట్రైన్ జర్నీ కూడా మీ లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేనంత మెమొరబుల్ మూమెంట్గా మిగిలిపోతుంది. అయితే అసలు ఆ ట్రైన్ ఏంటి, ఎక్కడ ట్రావెల్ చేస్తుంది, ఆ డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇండియన్ రైల్వేలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. అందుకే చాలామంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. అయితే 75 సంవత్సరాల నుంచి ఒక స్పెషల్ ట్రైన్ ప్యాసింజర్స్కి ఫ్రీగా ట్రావెల్ సౌకర్యం కల్పిస్తుంది. ఈ స్పెషల్ ట్రైన్లో జర్నీ చేసేందుకు ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తుంటారు. ఈ ట్రైన్ పాండబ్, హిమాచల్ ప్రదేశ్ మధ్య ట్రావెల్ చేస్తుంది. దీని పేరు భాఖ్రా నంగల్ ట్రైన్. ఈ రైలు పంజాబ్, హిమాచల్ మధ్య 13 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. భాఖ్రా నంగల్ డ్యామ్ చూసేందుకు, ఈ రైల్లో ప్రయాణించేందుకు ఎక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు. ఈ రైలు సట్లెజ్ నది, శివాలిక్ కొండల మధ్య వెళ్తుంది. ఈ జర్నీలో కనపడే ప్రకృతి అందాలను చూడడానికి నిజంగా 2 కళ్ళు చాలవు. అందుకే వీటిని చూడడానికి టూరిస్టులు ఎక్కువ సంఖ్యలో ఈ ట్రైన్లో జర్నీ చేస్తుంటారు. ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా బాగా జరుగుతుంటాయి. ఈ ట్రైన్ మొత్తంగా 3 సొరంగాలు, 6 స్టేషన్ల నుంచి వెళుతుంది. డీజిల్తో నడిచే ఈ ట్రైన్లోని బోగీలన్నీ చెక్కతో తయారు చేసినవే. 3 కోచ్లు ఉండే ఈ ట్రైన్ని మొదటిసారి 1948లో మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరికీ ఫ్రీగా సర్వీస్ అందిస్తున్న ఏకైక ట్రైన్ ఇదే. అయితే మొదట్లో కార్మికులు, ఉద్యోగుల కోసం నిర్మాణ సామాగ్రి రవాణా కోసం దీన్ని నడిపారు. ఇక డ్యామ్ పూర్తయ్యాక ఈ రైలును టూరిస్టుల కోసం ఉచితంగా నడపాలని నిర్ణయించారు. అదే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ ట్రైన్లో ట్రావెల్ చేసేందుకు రోజుకు 800 మందికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మొదట్లో ఈ ట్రైన్లో ఆవిరితో నడిచే ఇంజిన్ ఉండేది. 1953లో దాన్ని తీసేసి డీజిల్ ఇంజిన్ అమర్చారు. భాఖ్రా బోర్డు మేనేజ్మెంట్ ఈ ట్రైన్ని నడుపుతుంది. మరి మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్లో ట్రావెల్ చేశారా? అలాగే మీకు నచ్చిన ట్రైన్ జర్నీ ఏది? కామెంట్ చేసి చెప్పండి.